కదిలే బస్సును ఆపడానికి బ్రేకులను వర్తింపజేసినప్పుడు మరియు విశ్రాంతి నుండి వేగవంతం అయినప్పుడు వెనుకకు పడేటప్పుడు ఒక ప్రయాణికుడు ముందుకు వెళ్తాడు. దీనికి గల కారణం ఏంటి అని అంటుండు. జనరల్గా బస్సు రన్నింగ్లో ఉందండి. బస్సు రన్నింగ్లో ఉందంటే మీన్ గమనంలో ఉంది. బస్సు గమనంలో ఉందంటే దానిలో ఉన్న ప్రయాణికుడు కూడా గమనంలోనే ఉన్నాడు. బస్సు ఒక 100 km/h వేగంతో వెళ్తుంది. వెళ్ళినప్పుడు సడన్గా బ్రేక్ వేసింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? బస్సు అనేది ఆగిపోతుంది. ప్రయాణికుడు అనేది కొంచెం ముందుకు ఇట్లా పడడం అనేది జరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్, ఇది ఒక కాన్సెప్ట్. అదేవిధంగా బస్సు రెస్ట్ పొజిషన్లో ఉంది, నిశ్చల స్థితిలో ఉంది, కదలట్లేదు. ఒక ప్యాసింజర్ నిలబడ్డాడు లేదా సీట్లో కూర్చున్నాడు. బస్సు సడన్గా ముందుకు వెళ్ళింది. అప్పుడు ప్యాసింజర్ ఏమవుతాడో జస్ట్ వెనకకు పడతాడు. దీనికి గల కారణం ఏంటి అని మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగిండు. దానిలో నా ఆప్షన్స్ ఏంటంటే ఫోర్సు బలం అంటుండు, స్థాన భ్రంశం అంటుండు, జడత్వం అంటుండు, మూమెంటం అంటుండు. ఎస్, మూమెంటం మీన్ ద్రవ్య వేగం అంటు. ఫోర్స్ అంటే బలం అండి. బలం అంటే నెట్టడం లేదా లాగడాన్ని మనం బలం అంటాం. వస్తువు నిశ్చల స్థితి నుంచి గమనంలోకి కావచ్చు లేదా గమనం నుంచి నిశ్చల స్థితిలోకి రావాలంటే మనము ఎంతో కొంత నెట్టడం లేదా లాగడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ బలం అనేది జరిగింది. కామన్గా బలం అనేది ఉంటుంది. నెట్టడం లేదా లాగడం అంటున్నాం. వస్తువు యొక్క స్థితిని మార్చడానికి ఉపయోగపడేదాన్ని కూడా మనం ఏమంటున్నాం? బలం అంటున్నాం. అయితే ఇక్కడ బలాన్ని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. అంతర్గత బలము అని ఎస్, బాహ్య బలాలు అంటాం. ఈ టాపిక్లో మాత్రము చలనం అనే కాన్సెప్ట్ సంబంధించిన దాంట్లో బలాన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసినాం. అంతర్గత బలాలు అంటే ఇంటర్నల్ ఫోర్సెస్ అంటాం, బాహ్య బలాలు అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటాం. ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల వస్తువు చలనంలో ఎట్లాంటి మార్పు జరగదండి. బట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల మాత్రం వస్తువు చలనంలో మార్పులు జరుగుతాయి. అంటే నిశ్చల స్థితి నుంచి గమనంలోకి, గమనం నుంచి నిశ్చల స్థితిలోకి రావడానికైతే ఇది తోడ్పాటును అందిస్తుంది. ఈ కాన్సెప్ట్ కాకుండా సపరేట్గా మనకు ఫిజిక్స్లో 8th క్లాస్ దాంట్లో బలం అనే చాప్టర్ ఉంది. అక్కడ మనం డిఫరెంట్ టైప్గా డివైడ్ చేస్తాం. 2 రకాలు, కాంటాక్ట్ ఫోర్సెస్ అని, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని. ఎస్, అట్లాగే ఇవి మళ్ళీ 4 టైప్స్ అండి. మళ్ళీ ఇవి 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఇది సపరేట్ చాప్టర్ ఉంటుంది. దీన్ని ఇక్కడ పక్కన పెడదాం. దెన్ స్థానభ్రంశం అంటే ఏంది? తొలి స్థానానికి మరియు తుది స్థానానికి మధ్య గల అతి తక్కువ పొడవును లేదా అతి తక్కువ దూరాన్ని మనం ఏమంటాం? స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్ అంటాం. అదేవిధంగా జడత్వం అంటే నాట్ యాక్సెప్టింగ్ ద చేంజ్, మార్పును అంగీకరించని దానిని మనం ఏమంటున్నాం? జడత్వం అంటున్నాం. మార్పును అంగీకరించని దానిని జడత్వం అంటాం. ఈ జడత్వం అనేది ద్రవ్యరాశి పైన ఆధారపడుతుంది అండి. ఇక్కడ చూడండి, బస్సు గమనంలో ఉన్నప్పుడు ప్రయాణికుడు కూడా గమనంలో ఉన్నాడు. బస్సు సడన్గా బ్రేక్ వేసింది, బస్సు ఆగిపోయింది. కానీ అప్పటి వరకు గమనంలో ఉన్న ప్రయాణికుడు నేను ఇంకా ముందుకు వెళ్తాని ముందుకు పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన, బస్సు నిశ్చల స్థితిలో ఉంది. బస్సు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు సీట్లో కూర్చున్న వ్యక్తి కూడా నిశ్చల స్థితిలో ఉంటాడు. ఈవెన్ నిలబడ్డ వ్యక్తి కూడా నిశ్చల స్థితిలో ఉంటాడు. కానీ బస్సు సడన్గా ముందుకు కదిలింది. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతుంది? జస్ట్ వెనక కదులుతుండు. అంటే అప్పటి వరకు నిశ్చల స్థితిలో ఉన్న బస్సు గమనంలోకి వస్తే ఈ వ్యక్తి నేను రాను అని వెనుకకు పడిపోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఈ 2 ఎగ్జాంపుల్లలో కూడా మార్పును అంగీకరించట్లేదు. నాట్ యాక్సెప్టింగ్ ద చేంజ్ అంటే అది ఏ ప్రభావం వల్ల జరుగుతుంది? జడత్వ ప్రభావం వల్ల జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 3rd one అనేది ఆన్సర్ అండి. ఈ బ్రేకులు వేసినప్పుడు కానీ, వాహనం ముందుకు వెళ్ళినప్పుడు కానీ ప్రయాణికులు జరిగే మార్పుకు గల కారణం ఏంది? జడత్వం. న్యూటన్ మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం అని కూడా అంటాం. ఈ జడత్వ నియమాలు 3 రకాలుగా ఉంటాయి. నిశ్చల జడత్వం కావచ్చు, గమన జడత్వం కావచ్చు, దిశా జడత్వం కావచ్చు. దీనివల్లనే ఇట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి. మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఫోర్స్ అనుకుంటారు. ఫోర్స్ కాదండి. వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు గమనంలోకి, గమనంలో ఉన్నప్పుడు నిశ్చల స్థితిలోని రావడానికి ఇది తోడ్పడుతుంది. ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇట్లాంటి మార్పులు అనేవి న్యూటన్ మొదటి గమన నియమంలో జరగచ్చు. కొన్ని సిచ్యువేషన్ న్యూటన్ 2వ గమన నియమంలో జరగచ్చు. ఇట్లాంటి దానిలో మెయిన్ చేంజెస్ గల కారణం ఏంటంటే ఇనర్షియా అనే చెప్పొచ్చు, జడత్వమే చెప్పొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ఇనర్షియా, 3rd one. మూమెంటం అంటే P that is equal to mv, మాస్ ఇంటూ వెలాసిటీ, ద్రవ్యరాశి ఇంటూ వేగాల లబ్ధాన్ని మనం ఇక్కడ మూమెంటం అని అంటున్నాం. ఓకే, దెన్